జవహర్ నగర్ కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. 13 రోజుల క్రితమే నేపాల్కు చెందిన ఓ జంట వీరి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఇటీవల వారి బంధువులు అని చెప్పి మరో మహిళ కూడా అక్కడే ఉంటుంది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని చెప్పడంతో దంపతులు అంగీకరించారు. వేడుకలకు బయట నుంచి మరో ముగ్గురు వచ్చారు. భోజనం చేస్తుండగా వెనక నుంచి వచ్చిన నేపాలీ గ్యాంగ్ దంపతులపై దాడి చేసింది. కాళ్లు చేతులు కట్టేసి బెదిరించడంతో మమ్మల్ని చంపకండి, కావాల్సింది తీసుకెళ్లండి అని దంపతులు వేడుకున్నారు. దీంతో గ్యాంగ్ ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండితో పాటు 30,000 నగదు దోచుకుంది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అన్ని గేట్లకు బయట నుంచి తాళాలు వేసి పరారైంది. మంగళవారం మధ్యాహ్నం మత్తు నుంచి తేరుకున్న దంపతులు కిటికీలో నుంచి అరవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు తీశారు. ఈ దోపిడీలో మొత్తం 7 పాల్గొన్నట్లు బాధితులు తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక కాలనీలో సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఉంటాం, కౌకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, డాక్టర్, సార్ ప్రొఫెసర్. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ను పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4 తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. గవర్నమెంట్ని కానీ పోలీస్ వ్యవస్థను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. లేదండి, పెట్రోలింగ్ కూడా ఎప్పుడు రాదు. ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె డాక్టర్, పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆమె మమతా మెడికల్ కాలేజ్ లేకపోతే సార్ ప్రొఫెసర్, ఆయనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు డే టైం. ఆ పనోళ్ళే చుట్టూరు మొత్తం కనిపెట్టారు. కనిపెట్టి పాప మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు, అది చూశారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ని కూడా పిలిపించి, మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు, వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళని అలో చేశాడు. ఇద్దరు వచ్చారు, తర్వాత 4 పిలిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారు కొత్త వాళ్ళు అంటే, మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పనవాళ్ళు పిలిచారు. గోల్డ్ దగ్గర 1 kg పైన పోయినట్టు తెలిసింది. కేజీ పైన. పాప వాళ్ళకి పైన కూర్చుని లక్ పార్ట్ ఏంటంటే, మీరు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దంటే వదిలేస్తారు. లక్ అది. మా చెల్లె డాక్టర్, మా బావగారేమో ప్రొఫెసర్. అయితే మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే, వాళ్ళు 5-6 మంది వచ్చి 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 kgs సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తోనే పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్ వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి, ఆ డిబిఆర్ అన్ని వాటర్ వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్ని లూటీ చేసుకొని ఒక 4-5 hours లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 days April 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓట్స్ లేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. అదే ఒక బెడ్రూమ్ లో ఉండే. ఆ బెడ్రూమ్ లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు తీసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్ పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు, కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది.
కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీజ్ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయింది, మన జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్ ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్ లో ఒకటి డైమండ్ నెక్లెస్, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూపీ నెక్లెస్ పోయింది. మళ్ళీ ఒక 25-30 కేజీస్ సిల్వర్, అలా ఒక 8 కేజీస్ బార్లు ఉంటాయి కదా, అది ఒక 35,000 క్యాష్, 2 ఫోన్లు ఎత్తుకపోయారు. మళ్ళీ $3,000 ఉంటాయి. మా బావ ఎక్కువ విజిటింగ్ ప్రొఫెసర్, చాలా కంట్రీస్ పోతుంటాడు. సో ఆయన $3,000 కూడా ఎత్తుకపోయారు. ఫస్ట్ వాళ్ళ ప్రజెంట్ కండిషన్ ఎట్లుంది సార్? అంటే నిన్న వాళ్ళు ఇక్కడ రికవర్ కాలేదు, మత్తు మంది ఇచ్చారు కదా, మా బావగారికి రికవర్ కాలేదు. మా సిస్టర్ డాక్టర్ కాబట్టి ఆమెకు అన్ని కట్టేసారు కాబట్టి పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు రికవర్ అయ్యారు. దాడి చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు కోఆపరేట్ చేస్తే ఓకేదు, మీరు కోఆపరేట్ చేయకపోతే మాత్రం చంపేస్తామని గొడ్డర్లతోనే వాళ్ళు అన్ని పలగొట్టారు. అల్మార్లు ఆ గొడ్డలతో కొడతామని. మత్తు మంది మా బావగారికి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తున్నారు కదా. 1 వీక్ నుంచి ఇంకో లేడీ ఉందంట, మమత అని. ఆమె ఎందుకు వచ్చి మీతో ఉంటుందంటే వాళ్ళ ఎవరైతే ఆమె డాక్టర్ దగ్గర పనిచేస్తారో ఆమె ఊరికి వెళ్ళింది. సో ఆమె ఇక్కడ లేదు, మాత్రం ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కాక ఇంకొక ఉన్న ఆమె మమత అనే మెయిన్ క్రిమినల్, ఆమె హస్బెండ్, నలుగురు, ఇక నలుగురు వేరే వాళ్ళు, దగ్గర 8 పీపుల్ దూరపడ్డారు. వీళ్ళని ఎట్లా నమ్మాల్సి వచ్చింది? వీళ్ళు మా दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया। बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे। और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे, मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी। फाइनली पता ये लगा कि काफी उनका नुकसान हुआ है, सोना गया है, कुछ और ऑर्नामेंट भी गए हैं, बाकी घर का सामान पूरा अस्त व्यस्त था। जो हमने देखा बुरा हाल था घर का, और बस किस्मत अच्छी थी कि जान उनकी बच गई, अगर जान भी जा सकती थी इस मामले में। जहाँ तक सिक्योरिटी का सवाल है, हमारी कॉलोनी में सिक्योरिटी गेट में सिक्योरिटी है, अच्छा सिक्योरिटी है, बढ़िया देख रहे हैं, मगर अंदर की जो हमारी रेकी पार्टी है वो नहीं है, वो हम रेकी नहीं लगा पाए हैं, ना ही बाहर से कोई रेकी आती है चेक करने के लिए। कभी कभी फौज की क्यूआरटी आती है, वो देखने के लिए अंदर अपना वाल एरिया देख के चले जाते हैं, उससे ज़्यादा कोई अंदर की सिक्योरिटी नहीं है। मगर नॉर्मल में सुरक्षित थी कॉलोनी, कोई दिक्कत नहीं थी। ये पहली घटना हमारी कॉलोनी की हुई है जो नहीं होनी चाहिए थी, दुर्भाग्यपूर्ण घटना है। आई एम दर्शन फ्रॉम गोल्फ एनक्लेव कोकुर।